ప్రైజ్ ది లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పబోయే వాక్యం టైటిల్, దేవుడు అన్నాడు, నా నమ్మిన బిడ్డలు దేవుని వెంబడించేవారు అప్పు ఇచ్చేవారిగా ఉంటారని దేవుడు చెప్పినాడు. హల్లెలూయా. అది ఈరోజు అదే వాక్యం మనం ధ్యానించుదాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆ వాక్యంలోనికి వెళ్దాం. ఆ కొన్ని వాక్యాలు మనం ధ్యానించుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడైన యేసయ్యా, నీకు స్తోత్రమున తండ్రి. ఈ దినమును బట్టి సమయం బట్టి నీకు వందనాలు అయ్యా. కొన్ని నిమిషాలు ప్రభా నీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా నా తండ్రి, పరిశుద్ధాత్ముడా, నువ్వే ఈ లైవ్లో వింటున్నవారు ప్రతి ఒక్కరిని కానీ నా తండ్రి నాయన, ఇక్కడ వాక్యం చెప్తున్న నన్ను కూడా నీ ఆదులను తీసుకొని వింటున్న మాటలు, చెప్పుతున్న మాటలు ప్రభా నా తండ్రి నాయన, పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో నువ్వు ఉండి నువ్వు మాట్లాడమని అడుగుతున్నా. అంతేకాకుండా వింటున్న ప్రతి ఒక్కరి కూడా నా తండ్రి నాయన అవును అని ఆలోచింపజేసేటట్లుగా ప్రభా నువ్వు కదిలించమని, ఏ విధమైన ముందుకు నడవాలనేది ఆ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాట్లాడి బలపరిచి, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వించమని, నువ్వు మహిమను పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రైజ్ లార్డ్. కొన్ని నిమిషాలు వాక్యంలో చూసుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఈ యొక్క 28వ అధ్యాయంలో కానీ మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి నుంచి ఈ యొక్క కొన్ని వచనాలు మనం ధ్యానించినట్లయితే, హల్లెలూయా, ఒక వాక్యం ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఒక వాక్యం చూసుకొని మనము కొన్ని నిమిషాలు ఆ వాక్యం ధ్యానించుదాం. 12వ వచనంలో మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని ఉన్నది. అంటే ఈరోజు మనం మాట్లాడబోయే మాట కానీ, నేను తీసుకున్న దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు కానీ ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని దేవుడు అన్నాడు. అంతేకాకుండా మరి చాలా చోట్ల కూడా రాయబడినది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు దీవెనలు. అంతేకాకుండా ఒకరికి అప్పు ఇచ్చేవారిగా నేను ఉంచుతానని, ఇంకా నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉండవు అని దేవుడు ఆయన ఒక మాట ద్వారా సెలవిచ్చినాడు. హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క వచనం ప్రకారం, ఈ యొక్క వాక్య ప్రకారము మన జీవితంలో కూడా మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు మనము అవును ఉన్న పరిస్థితులను బట్టి, ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మన కుటుంబం మనము కొనసాగడమే కష్టము, ఇంకేడ అప్పు మనం ఇచ్చేది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏ రకంగా అని మనము మన వ్యక్తిగత మన జీవితంలో కూడా చాలాసార్లు చాలామందికి ఇలాంటి డౌట్ కానీ ఇలాంటి ప్రశ్న వచ్చి ఉంటుంది ఉన్న పరిస్థితులను బట్టి. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని దేవుడు చెప్తున్నాడు. కానీ మన పరిస్థితి చూస్తే ఎట్లున్నది? కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అప్పు ఇవ్వటం కాదు, అప్పు చేయటం జరుగుతుంటుంది. అవును, ఎందుకు, ఏ రకంగా, ఎట్లా, ఏ విధమైన ఇట్లా జరుగుతుంది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితులలో, మన యొక్క సేవలో? ఎందుకు ఈ రకంగా ఇది మనము దేవుడు చెప్పిన మాట ప్రకారం లేదు కదా మన జీవితంలో. చాలాసార్లు అనిపిస్తుంది, ప్రతిదినం కూడా అనిపిస్తుంటుంది. ప్రతిదినం కూడా ఏదో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మనకున్న కష్టాలను బట్టి,
మనకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి ప్రతిరోజు కూడా మనము ఆలోచిస్తుంటాము కూడా, ఎప్పుడు, ఎందుకు, ఎలా మనం బయటపడేది. మరి దేవుడు ఇచ్చిన మాట ప్రకారము మన పరిస్థితి, మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన సేవలో కానీ ఇలాంటి అప్పు ఇచ్చేవారిగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనేది మనకు చాలాసార్లు ఆలోచన వచ్చి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క అప్పు ఇచ్చేవారి కానీ ఈ యొక్క 12వ వచనంలో నేను చదివి వినిపించినాను. కానీ ఈ యొక్క ద్వితోపదేశ కాండములో 28వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదివితే ఇక్కడ ఏమేమి చేయాలి, ఏమి చేస్తే మనము దీవించబడతాము, ఏ రకంగా మనము వర్ధిల్లుతాము, ఏ రకంగా మనము అప్పిచ్చేవారిగా ఉంటామని ఈ యొక్క ముందున్న వచనాలలో మనకు సూటిగా అవుపడుతుంటుంది. ఈ ముందున్న వచనాలు మనము వాటిని ధ్యానించినందుకు లేదా వాటి ప్రకారము మనము నడవనందుకు, ఆ మాటల ప్రకారము మనము చెయ్యనందుకు కొన్నిసార్లు మనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాని లేదా ఈ యొక్క ఉన్న దేవుడు ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయములో రాయబడినట్లుగానే ఇంకా అనేకమైన చోట్ల ఉన్నది. ఆ వాక్యాలు మనం ధ్యానించుదాం. కానీ ఈ యొక్క కొన్ని నిమిషాలు ఈ యొక్క మాటలు మనం ధ్యానించుకొని వాటిని గురించి ఆ మాటలు దేవుడు రాయించిన ఆ మాటలు కొన్ని నిమిషాలు మనం ఆలోచిద్దాం. మొదటి వచనం నుండి నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. అయితే తర్వాత 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఆ తర్వాత 3వ వచనంలో నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని నమ్మినాము, దేవుని వెంబడిస్తున్నాము, దేవుని యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థిస్తున్నాము. ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనం దేవునికి ప్రార్థిస్తున్నాము, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము, ఇంకా మనం ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాము. హల్లెలూయా. అన్నీ జరిగిస్తున్నాం, దేవుని మాట వింటున్నాం. ఏదో ఒక రకం, కొంచెం ఎక్కువ వినొచ్చు, కొంచెం తక్కువ వినొచ్చు. అయితే మొత్తానికైతే దేవునిలో ఉన్నాం. అయితే ఆ తర్వాత నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. ఇక్కడ పట్టణములో దీవించబడదు. ఏ రకంగా నువ్వు అప్పిచ్చేవారిగా ఉంటావు అనేది కింది వచనంలో ఇప్పుడు చదివి వినిపిస్తుంటాను. నీవు పట్టణములో దీవించబడదు. పట్టణములో దీవించబడతావంటే పట్టణములో నీకేదో ఒక వ్యాపారం ఉంటుంది, పట్టణములో నీకేదో ఒక జాబ్ ఉంటుంది, పట్టణములో ఏదో ఒక వరకు ఏదన్నా ఒకటి ఉంటుంది నీకు. ఆ పట్టణంలో దీవించబడతావు. తర్వాత పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నువ్వు ఉట్టిగానే దీవించబడతావు, ఉట్టిగానే అప్పు ఇచ్చేవారిగా ఉంటానని అనలే దేవుడు. ఉట్టిగానే నువ్వు అప్పు ఇచ్చేవారిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవారిగా ఉండవు అని ఉట్టిగానే అనలే దేవుడు. ఇవన్నీ చేసినప్పుడు, వీటిని మనం ఆలోచించినప్పుడు ఈ వాక్య ప్రకారం మన జీవితంలో కూడా ఏదో ఒకటి మనము చేయగలిగితే, హల్లెలూయా, మన ఫ్యామిలీలోనే కానీ, మన కుటుంబంలోనే కానీ, లేదా అమ్మ నాన్ననే కానీ, లేదా పిల్లలే కానీ, లేదా ఎవరన్నా కానీ, పెద్దలే కానీ, ఎవరో ఏదో ఒక వర్క్ చేస్తుంటే, ఏదో ఒక పని, అది వ్యవసాయమా లేకపోతే బిజినెసా ఉద్యోగమా, ఏదో ఒకటి చేస్తుంటే ఆ కుటుంబం గడుస్తుంటుంది. దాంట్లో దేవుడు దీవించి నేను అప్పు ఇచ్చేవారిగా ఉంచుతానని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? నువ్వు పొలములో దీవించబడదు అంటే మనకేదో పొలం ఉండాలి. పొలము సరే, పొలం లేని వాళ్ళకు ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం లేని వాళ్ళకు ఏదైనా బిజినెస్ ఉండొచ్చు, ఏదైనా వ్యాపారం, ఏదో చిన్నదో పెద్దదో ఏదన్నా వ్యాపారాలు అంటే ఎన్నో రకాలుగా వ్యాపారాలు బిజినెస్లు ఉన్నాయి, అందులో ఏదన్నా కావచ్చు, కానీ ఒకటి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము నీ భూఫలము, నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు. అంటే ఇటు పొలము కాదు, ఇటు బిజినెస్ కాదు, ఇటు ఉద్యోగం కాదు, కనీసము నీ పశువుల మందలు కూడా, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీంపబడను. అంటే ఇక నీకు గొర్రెలు లేకపోతే బర్రెలన్నా, బర్రెలు లేకపోతే కనీసం దున్నపోతులన్నా, దున్నపోతులు లేకపోతే గాడిదలన్నా, ఏమన్నా ఒకటి ఉండాలని దేవుడు చెప్తున్నాడు.
ఏది లేకపోతే మనం ఎట్లా దీవించబడతామని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. లేకపోతే అవి ఏవి లేకపోతే కనీసం కోడి పిల్ల లేకపోతే కనీసం దాని గుడ్లన్నా 5 రూపాయలదో ఏదో ఒకటి కొనుక్కొని 4 రూపాయలు 3 రూపాయలు కొనుక్కొని ఏదో ఒకటి చేయమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఈ ఇన్ని రకాలుగా దీవెనలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో 5వ వచనంలో నీ గంపాయు పిండి పిసుకు నీ తొట్టి కూడా దీవింపబడును. ఇవన్నీ చేసుకుంటుంటే మనల్ని దేవునికి మనము దీవించబడడానికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు దీవించడానికి దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. దీవించమని అంటే దేంట్లో దీవించబడాలి? దీవించమని అడగాలి. కోడి గుడ్లల్లో దీవించమని అడగాలనా? కోడి పుంజులా, కోడి పెట్టలా, లేకపోతే మేకల, గొర్రెల, బర్రెల, గాడిదల, గుర్రాల, ఎడ్ల, లేకపోతే పొలమా, లేకపోతే బిజినెసా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే మన నాన్న చేస్తుందా, అమ్మ చేస్తుందా, తమ్ముడు చేస్తుండా, అన్న చేస్తుండా, చెల్లి చేస్తుండా, ఎవరు చేస్తున్నారు? పిల్లలు చేస్తున్నారా? ఎవరు చేస్తున్న వాటిని దీవించమని అడగాలి. హల్లెలూయా. అంటే మన కుటుంబంలో ఏదో ఒకటి తండ్రో తల్లో లేకపోతే పిల్లలో, అక్కలో, చెల్లెలో, అన్నలో, తమ్ముళ్ళు ఎవరో ఒకటి వారు చేస్తున్న వాటిని దీవించబడేటట్టుగా మనము ప్రార్థించాలి. హల్లెలూయా. ఇవి చేయకుండా మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలకు ప్రార్థించినప్పుడు దేంట్లో దీవించమని అడగాలి? ఏదో ఒకటి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏదో ఒకటి మనకి కానీ మన కుటుంబంలో కానీ ఎవరికో ఒకరికి ఏదో ఒకటి, వ్యాపారమా, ఉద్యోగమా, బిజినెస్లా, మంచి కంపెనీలా, ఏదో ఒకటి ఆ విధమున మనం చేస్తున్నప్పుడు లేదా మనం చేపిస్తున్నప్పుడు, చేయటమన్నా లేదా చేపియడమన్నా, హల్లెలూయా, ఆ విధమైన దేవుని అడుగుతుంటే దేవుడు దీవిస్తాని ఆ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తాడు. అంటే మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రభా దీంట్లో దీవించు, ప్రభా మా అమ్మ చేస్తుంది దాంట్లో దీవించు, ప్రభా మా నాన్న చేస్తున్నాడు ఆ యొక్క బిజినెస్, ఆ ఉద్యోగాన్ని, వాటిని దీవించు. హల్లెలూయా. లేదా ప్రభా నేను చేస్తున్నా దాంట్లో దీవించు, ప్రభా నా భార్య చేస్తుంది దాంట్లో దీవించు, ఆ వ్యాపారాలు దీవించు, ఆ పొలం పనులు దీవించు, ఆ గొర్రెలని దీవించు, ఆ మేకలను దీవించు, ఆ ఎడ్లని దీవించు, ఆ బర్రెలని దీవించు. లేదా ఏదో ఒకటి నేను వ్యవసాయం చేస్తున్నా, ఒక పత్తి చేను, వరి చేను వేసిన, లేదా ఒక బత్తాయి తోట ఉంది, ఒక సంత్ర తోట ఉంది, ఒక మామిడి తోట ఉంది, ఏదో ఒకటి ప్రభా, లేదా ఒక కూరగాయలు వ్యాపారం, లేదా కూరగాయలు నాకు పొలము దీవించు, లేదా ఆ కూరగాయల వ్యాపారం నేను చేస్తున్నా, మార్కెట్లో చేస్తున్నా, దాన్ని దీవించు. హల్లెలూయా. ఈ విధంగా మనం అడిగినప్పుడు నేను చెప్తున్నాను వాక్య ప్రకారము మనం అనేక జనములకు అప్పు ఇస్తాము కానీ అప్పు చెయ్యము. దేవుడు చెప్పిన మాట అది సత్యము. హల్లెలూయా. అది అబద్ధము కాదు, అది మోసము కాదు. దేవుడు ఏమన్నాడు? అప్పు ఇచ్చేవారిగా ఉంచుతానన్నాడు. ఈ విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా 100% మనం అప్పు ఇచ్చేవారిగానే ఉంటాం కానీ అప్పు చేయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవి నామానికి మహిమ కలుగునుగాక. అయితే అంతేకాదు, ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు నీ గంపాయు, 5వ వచనంలో నీ గంపాయు పిండి పిసుకు నీ తొట్టియు దింపబడును. నీ ఇంటిలో ఉన్న, నీ యొక్క కిచెన్లో, వంటగదిలో ఉన్న నువ్వు ఏదైతే చేస్తున్నావో మిక్స్ కానీ, లేకపోతే నువ్వు రుబ్బుతున్న పిండి కానీ, లేదా నువ్వు పిండి పిసికి నువ్వు రొట్టెలు చేస్తున్నప్పుడు కానీ, లేదా అంటే నువ్వు అన్నము వండుతున్నప్పుడు కానీ, అది కొంచెము అన్నము నువ్వు బియ్యం కొంచెం పోసి నువ్వు వండొచ్చు, దాన్ని కూడా దేవుడు దీవించి ఎక్కువ అవుతాడు. 4 కోసం వండినావేమో 5, 6, 7 మంది కూడా వచ్చేటట్టుగా దేవుడు దీవించే సమర్థుడు. హల్లెలూయా. అంటే ప్రతి దాంట్లో దేవుడు దీవిస్తాని దేవుడు వాగ్దానం చేసినాడు, ఆయన మాట ద్వారా సెలవిచ్చినాడు. అందుకే మనం బ్రతికున్నాం. మన ఇండ్లల్లో దేవుడు దీవిస్తుంటే కూడా మనకు ఏదో ఉన్న ఫ్రెండ్షిప్లో కానీ దేంట్లో ఒక దాంట్లో దేవుడు దీవిస్తున్నాడు, ఏదో ఒకటి అంచెలంచెలుగా దీవిస్తున్నాడు. ఇంకా ఎక్కువగా దీవించబడాలంటే ఇలాంటి మనం వర్క్ చేస్తుండాలని దేవుడు చెప్తున్నాడు.
అంటే మనం బ్రతికున్నామంటే దేవుడు దీవించినందుకే. మనం ప్రతి దినము ఏ నాటి మన్నా ఆ నాటి లెక్క, ఏ రోజు భోజనం ఆ రోజు, ఇది శరీరాహారమే కానీ ఆత్మీయాహారమే కానీ దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు మనకు అందిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనం బ్రతికున్నాం, బాగున్నాం. అది దాన్ని బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎవరినేం దేవుడు సిగ్గుపరచలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పు ఇచ్చేవారిగా ఉండాలంటే, హల్లెలూయా, నువ్వు అప్పు ఇవ్వకపోవచ్చు, కానీ మన వరకు మనం బ్రతుకుతుండొచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారము నేను ఆ యొక్క తలంపు, ఆ యొక్క చిన్న ఆలోచన, హల్లెలూయా, ఈ యొక్క ఆ చిన్న వాక్యము ఈరోజు ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా చేసినప్పుడు మనం ఆ రకంగా తప్పకుండా మనం ఆశీర్వించబడతాం, మనం దీవించబడతాం. ప్రతి దాంట్లో మనం తలగానే ఉంటాం కానీ తోకగా ఉండమని ఇది దేవుడు చెప్పిన మాట. ఇది అంతేకాకుండా నా జీవితంలో కానీ నేను ఫుల్ టైం దేవుని సేవలో రాకముందు కూడా, ఫుల్ టైం దేవుని సేవలో వచ్చినాక కానీ, మరి ఏదో ఒకటి హల్లెలూయా దేవుడు మరి నేను దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఫుల్ టైంలో ఉన్నా. కానీ ఫుల్ టైంలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను చాలా కష్టపడ్డా. కానీ దేవుడు ఈ యొక్క వాక్యాలను నేను ధ్యానిస్తున్నప్పుడు నేను కూడా అవును కదా, నేను పని చేయకున్నా సరే హల్లెలూయా, ఎవరన్నా అక్కడ చేయగలిగితే అది చేపిస్తే దాంట్లో దేవుడు దీవిస్తాను వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తే ఏదో ఒకటి చిన్నది నా వరకు నేను ఆ విధమైన కొంతమంది ద్వారా చేపించడం అట్లా జరిగింది. సరే, దేవుని సేవలో ఉండి దేవుని సేవకులుగా మనం ఉన్నప్పుడు, మరి ఫుల్ టైంలో దేవుని సేవలో ఉన్నప్పుడు మనం పని చేయాలన్నా చేయకూడదా, చేస్తే తప్పు కాదా అనేది అది ఇంకొక వాక్యంలో ఇంకొక రోజు మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మాత్రం ఈ వాక్యం ద్వారా నేను చెప్తున్నాను, వింటున్న మీరు కానీ హల్లెలూయా నేను కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం ఆశీర్వించబడాలంటే, ప్రతి ఒక్కరూ ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలంటే, అప్పు ఇచ్చేవారిగా ఉండాలంటే, ఇలాంటి దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చేయమన్న పనులు, దేవుడు చేయమన్న వ్యవసాయములు, దేవుడు చెప్పినటువంటి ఆ గొర్రెలు, మేకలు, ఇంకా ఆ బర్రెలు కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో పొలం పనులు కానీ, అది ఉద్యోగం కానీ, జాబ్ కానీ హల్లెలూయా, అది మనం కానీ మన కుటుంబీకులు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తుంటే మనం అప్పు ఇచ్చేవారిగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. హల్లెలూయా. ప్రతి దాంట్లో నీకు దీవెనలే. ప్రతి దాంట్లో అంటే నువ్వు ముట్టిందెల్లా, నువ్వు పట్టిందెల్లా అది బొగ్గైన బంగారంగా, అది మట్టి అయినా అది బంగారంగా దేవుడు మారుస్తానని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అంతేకాకుండా సరే, ద్వితీయోపదేశ కాండంలో ఇంకా చదువుకుంటూ పోతే చాలా వచనాలు, దేవుని మాట వినకపోతే కూడా ఎలాంటి శాపం వస్తుంది అని కూడా ఉన్నాయి. సరే, ఆ శాపాల గురించి పక్క పెడతాం, దీవెనల గురించి మాట్లాడుకుంటున్నాం, అది తర్వాత. కానీ ఈరోజు అప్పు ఇచ్చేవారిగా ఎలా అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో కూడా మనం ఇంకా చాలామంది అబ్రహాం ప్రవక్త విషయంలో చూసినట్లయితే హల్లెలూయా, అబ్రహాం ప్రవక్త విషయంలో కూడా చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా కొన్ని నిమిషాలు త్వరగా ముగించుకుందాం. కొన్ని నిమిషాలు ఆదికాండము 13వ అధ్యాయంలో మొదటి వచనం, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ అబ్రాం ప్రవక్త గురించి కూడా మనం ఆలోచించినట్లయితే వెండి బంగారములు పశువులు అంటే అన్ని రకాలుగా పశువులు మేపడానికి కూడా పనివాళ్ళు కూడా మనం ఇళ్ళలో ఒక్క పని మనిషిని పెట్టుకోవడానికి మనకు కష్టమవుతుంది. కానీ అబ్రహాం ప్రవక్త చూడండి, ఎందుకు కారణం ఏంటి? వారికి ఒక పశువులు కానీ వ్యాపారం లెక్క, అదొక బిజినెస్ లెక్క, అదొక దంద లెక్క, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైన విధాలుగా వాళ్ళు ఆశ్చర్యించబడుతున్నారు. వారు ఎక్కడెళ్ళినా పొలం పనులు కూడా, ఇస్సాకు కరువు కాలంలో పంట వేస్తే 100 పంట తీసినాడు. పొలం పనులలో దీవించబడుతున్నారు. వారి యొక్క గొర్రెలు దీవించబడుతున్నాయి, వారి యొక్క మేకలు దీవించబడుతున్నాయి, వాళ్ళ యొక్క పొలం పనులు దీవించబడుతున్నాయి. వారి యొక్క వెండి బంగారములు, ఆ కాలంలోనే వెండి బంగారములు పశువులు బహుధనవంతుడై ఉన్నాడు. పనివాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తలగా ఉంచినాడు. దేవుని కృప ఉన్నది. ఎందుకున్నది?
పశువు లేవు, మేకలు లేవు, పొలము లేదు, గొర్రెలు లేవు, బర్రెలు లేవు, ఎడ్లు లేవు, గాడిదలు లేవు, ఏమీ లేవనుకో. వాళ్ళు ఎండి బంగారములు కలిగి ఒక ధనవంతుడిగా ఎలా జీవిస్తారు? ఎలా పేరు వస్తుంది? ఎలా ఇచ్చేవారిగా ఉంటారు? అన్నీ చేస్తున్నారు కాబట్టే కదా. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు మన కుటుంబాలని, మనం చేస్తున్న వ్యాపారాలను దేవుడు దీవించి అనేక జనులకు అప్పు ఇచ్చేవారిగా దేవుడు మనం నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. అట్లనే యోబు భక్తుడి విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే తన కుటుంబం, పనివాళ్ళు, తనకు కూడా ఎంత ఆస్తి, ఎంత ధనవంతుడు, పశువులు, పనివాళ్ళు, గొర్రెలు, మేకలు. ఒక సమయంలో సాతాను ఇచ్చిందంతా తీసినాడు, కానీ దేవుడు మళ్ళీ దీవించినాడు రెండంతలు. ఒక్కంత వెళ్తే రెండంతలు దేవుడు మళ్ళీ మేలు చేసినాడు, మళ్ళీ దీవించాడు. పొడగొట్టుకున్నన్ని దేవుడు దీవించాడు, తిరిగి ఇచ్చినాడు. కారణం వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు చిగ్గుపరచాడు. దేవుడు ₹1 అయినా సరే అది ₹100, ₹1000, 10,000 ఎంతో అంత ఒకరికి అప్పు ఇచ్చేవారిగానే. దీంట్లో ఏమన్నా దేవుడు చెప్పినాడా? ఒక ₹1000 లేదా ₹1,00,000 ఒకరికి అప్పు ఇస్తేనే అప్పు ఇచ్చినట్టుగా అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, కానీ ₹100, ₹1000 ఇస్తే అప్పు ఇచ్చేవారిగా కాదా? హల్లెలూయా. అంటే నీ యొక్క జీవితంలో కానీ నా యొక్క జీవితంలో, ఎవరి జీవితంలోనైనా సరే ఎంతో అంత దేవుడు ఇచ్చేవారిగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు. ఆయన తోకగా ఉంచాడు, చిన్నగా ఉంచాడు. దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు సిగ్గుపరచడు. నాయన నట్టింట్లో ముంచాడు. ప్రతి దాంట్లో దీవించాలనే చూస్తాడు, ప్రతి దాంట్లో ఆశీర్వించాలని చూస్తాడు. హల్లెలూయా. అట్లనే ఇంకా బైబిల్లో కూడా మనం చాలా చోట్ల చూసినట్లయితే దేవుడు ఏ రకంగా దీవిస్తాడు, ఏ రకంగా ఆశీర్విస్తాడు? ఉన్న దాంట్లో నేను చెప్తున్నా కదా, నువ్వు ఒక ఇద్దరికి వచ్చేదాని 5కి 10 మందికి వచ్చేటట్టు కూడా దేవుడు దీవించే సమర్థుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచలేదా దేవుడు? అంటే కనీసం అక్కడ 5 రొట్టెలు 2 చేపలు లేకుండా కొత్తగా దేవుడు సృష్టించలేడా? సృష్టించగలుగుతాడు. కానీ 5 రొట్టెలు 2 చేపలు వారి దగ్గర అడిగినాడు ఎందుకు? 5 రొట్టెలు 2 చేపలు లేకుండా ఉన్న దాంట్లో దేవుడు దీవించిన దేవుడు లేకుంటే ఆయన దీవించలేడా? కొత్తగా సృష్టించలేడా? సృష్టించగలుగుతాడు. దేవునికి సమస్తము సాధ్యం. కానీ ఉన్న 5 రొట్టెలు ఉన్న 2 చేపల్ని ఏ రకంగా అయితే దేవుడు దీవించిండో, మనకున్న ఆ చిన్న కూరగాయల వ్యాపారమైనా, అది ఉన్న ఆ టీ కొట్టైనా, ఉన్న కిరాణా షాప్ అయినా, ఉన్న బిజినెస్ అయినా, ఏదైనా, లేదా ఉన్న నీకు ఎకరం పొలమైనా, అరెకరం పొలమైనా దాన్ని దీవించి దేవుడు హల్లెలూయా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లుగా హల్లెలూయా ఆయన ఉన్న ఆ చిన్న వ్యాపారాల్ని దేవుడు దీవించి ఆశీర్వించి అప్పు ఇచ్చేవారిగానే ఉంచుతాడు, కానీ హల్లెలూయా అప్పు తీసుకునేవారిగా ఉంచాడు దేవుడు. అందుగురించే హల్లెలూయా ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా చాలా విషయాలు బైబిల్లో తీయొచ్చు చాలా చోట్ల. కానీ నాకు దేవుడిచ్చినటువంటి ఆ చిన్న తలంపు, ఆ చిన్న మాటలు నేను ఈరోజు చెప్పగలిగినాను. హల్లెలూయా. ఇంకా అనేకమైన చోట్లల్లా దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేసినాడు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినాడు. కానా అనే ఒక ఊరిలో ఆ వివాహానికి వెళ్ళినారు. యేసుప్రభుతో పాటు తన తల్లి ఆ యొక్క యేసుప్రభు యొక్క శిష్యులు వెళ్ళినారు. అక్కడ నీళ్ళని ద్రాక్షరసముగా మార్చలేదా? ఆ డైరెక్ట్ ద్రాక్షరసమే మార్చొచ్చు కదా. ఆ నీళ్ళు అనేది ఆ చిన్న వర్క్, ఆ చిన్న పని అనేది మనం చేస్తున్నప్పుడు దాన్ని దేవుడు దీవించాలని చూస్తుంటాడు. హల్లెలూయా. అట్లనే మన జీవితంలో కూడా అది ఏదైనా సరే దాన్ని దేవుడు దీవించాలనే చూస్తుంటాడు, కానీ మనం చేయాలని చూస్తుంటాడు. ఆయన దేవుడు దీవించాలని చూస్తుంటాడు. మనం ఏదో ఒకటి చేపియాలని చూస్తుంటాడు, దాన్ని దేవుడు దీవించాలని చూస్తాడు. దాన్ని దీవించబడినప్పుడల్లా దేవునికి మహిమ వస్తుంటుంది. మనం ఆ ఇంట్లో ఉన్న వస్తువు కానీ హల్లెలూయా నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, పొలం పని కానీ,
అది మేకలు గొర్రెలు ఏదైనా సరే ఆ చిన్నది ఏదైతే చేస్తుంటామో దేవుడు దాన్ని దీవించి ఆశీర్వించి అంచెలంచెలుగా దేవుడు దీవించి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, గొప్ప మహిమ తెచ్చుకుంటాడు. మనం దీవించబడ్డప్పుడల్లా ఆయనకు మహిమ వస్తుంది. మన వ్యాపారం దీవించబడ్డప్పుడల్లా ఆయనకు మహిమ వస్తుంటుంది. మనము ఆరోగ్యముగా మన కుటుంబం మన కలిగిన సమస్తం మనం దీవించబడినప్పుడల్లా ఆయన దేవి నామానికి గొప్ప మహిమ కలుగుతుంటుంది. హల్లెలూయా. దేవుడు సిగ్గుపరచాడు. నా నమ్మిన బిడ్డను సిగ్గుపరచనన్నాడు, నటింట్లో ముంచాడు. ఆయన కనుదృష్టి మన పైన ఉంది. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క అధికారం, అభిషేకం, స్వస్థత వరాలు, కృపా వరాలు హల్లెలూయా మనకిచ్చి మనం దీవించబడాలని, ప్రతి దాంట్లో విరజిమ్ముకొని ఫలించాలని, అది సంఘంలో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా హల్లెలూయా ఏ రకంగా హల్లెలూయా దేవుడు దీవించాలని చూస్తున్నాడు, ఆశీర్వించాలని చూస్తున్నాడు. ఎంతోమంది జీవితాల్లో ఈరోజు విన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు కూడా ధనవంతులుగా ఉండాలి, మీరు కూడా అప్పిచ్చేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరం నా జీవితంలో నేను దేవుని యొక్క రుచి చూసినాను కాబట్టి అదే అనుభవం ఉట్టి మాటలతో కాదు. ఈరోజు నేను దీవించబడకుంటే ఏదో ఒక రకంగా కరోనా ముందు ఎన్నో విధాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కరోనా తర్వాత కూడా కొంచెం కష్టమైంది, కానీ అయినా సరే దేవుడు లేవనెత్తుండు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు మళ్ళీ కృప చూపుతున్నాడు. సిగ్గుపరచనని చెప్పినాడు కదా. ఏదో ఒక రకంగా అవును ఎన్నో రకాలుగా ఉండేటున్నాయి, కానీ వాటిని దేవుడు వాటి నుంచి విడిపిస్తూ మళ్ళీ దేవుని యొక్క కృప కుమ్మరిస్తూ ఏదో ఒక రకంగా, అది నేను చెప్పినా కదా, అది రూపాయి అయినా సరే, అది 5 రూపాయలు 10 రూపాయలు హల్లెలూయా, అది 100 రూపాయలు అయినా సరే, ఏదో ఒక రకంగా, అది 1000 రూపాయలు అయినా సరే దేవుడు సిగ్గుపరచలేదు. దేవుడు తలగా ఉంచిండు. నా యొక్క జీవితంలో దేవుడు దీవెనలను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి హల్లెలూయా, దేవుని యొక్క మంచితనమును బట్టి దేవుడు అప్పిచ్చేవారిగా ఉంచుతానన్నాడు. కాబట్టి ఆ రకంగా నా జీవితంలో నేను పొందుకుంటున్నాను, నేను రుచి చూసినాను, నేను అనుభవిస్తున్నాను. ఫుల్ టైం సేవలో రాకముందు కానీ, ఫుల్ టైం దేవుని సేవలో వచ్చినాక కానీ హల్లెలూయా ఏదో ఒక రకంగా నన్ను దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి ఆ అనుభవంతో ఆ యొక్క దేవుని యొక్క రుచి చూసినాను కాబట్టి అది నేను చెప్పగలిగినాను. తప్పకుండా మిమ్మల్ని కూడా దీవిస్తాడు. దేవుడు సిగ్గుపరచాడు. ఉన్న వాటిలో దేవునికి మనం ఉద్యోగం కానీ, బిజినెస్లు కానీ, లేదా వ్యవసాయాలు కానీ, లేదా పశువులు కానీ ఏదైనా సరే వాటిలో దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి ప్రభా వీటిలో దీవించు, పశువులలో దీవించు, మేకలలో దీవించు, వ్యాపారాలను దీవించు, పొలం పనులలో దీవించు, ప్రభా సాయం చేయి అని మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా 100% ఆయన దీవించి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కరిని అందరి వర్షం వచ్చినప్పుడు ఒకరిపైన పడుతుంది, ఒకరిపైన పడదు కాదు, అంతటా పడుతుంది వర్షం హల్లెలూయా. అట్లనే దేవుని కృప కూడా అందరిపైననే కుమ్మరించబడుతుంది. అందరికీ సమానంగానే ఇస్తాం. కొంతమంది పొడగొట్టుకుంటాం, కొంతమంది పొందుకుంటాం, అది తేడా. అంతేగాని ప్రతి ఒక్కరికి దేవుడు దీవిస్తుండు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు తలగా ఉంచాలని చూస్తుండు. ప్రతి ఒక్కరిని ఆయన ఒకరికి అప్పు ఇచ్చేవారిగానే ఉండాలని చూస్తుండు. హల్లెలూయా. దేవుడు సిగ్గుపరచాడు. ఆయన తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచాడు. హల్లెలూయా. ఇంకా ముందు కూడా మనము ఇదే వాక్యాలు, ఇంకా కొన్ని వాక్యాలు దేవుని సేవలో వెళ్తున్నాం మనము. కానీ నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుని సేవలోనే ఫుల్ టైంలోనే ఉన్నాను, దేవుని సేవలో సాగుతున్నాను. అయితే ఇంకా ముందు కూడా మరి నేను దేవుని సేవలో ఉండి నేను ఏదైనా వ్యాపారం చేపియాలనా లేదా చేయాలనా, చేపిస్తే తప్పు కాదని ఇంకొక వాక్యంలో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధాత్ముడమైన యేసయ్య నీకు స్తోత్రమైన తండ్రి, ఈరోజు నీ యొక్క దయగల మాటలు చెప్పడానికి నువ్వు సాయం చేసి ఉన్నావు నాయన, నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినైనా ఏ ఒక్కరు కూడా చిన్నగా ఉండొద్దు నా తండ్రి. ప్రతి దరిద్రం నుండి, రోగాల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, ఆయా సమస్యల నుండి ఆయా విడిపించమని అడుగుతున్నా. ఆయా నాకు ఇచ్చినటువంటి అధికారము చేత నా తండ్రి
అభిషేకం చేత నా తండ్రి ప్రతి ఒక్కరు ఈరోజు విన్న ప్రతి ఒక్కరిని దీవించినైనా, తల్లగా ఉంచిన వ్యాపారాలు దీవించు, వారి ఉద్యోగాలు దీవించు, వారి కుటుంబంలో నా తండ్రి తల్లిదండ్రులు చేస్తున్న ఆ పనులని కానీ నా తండ్రి నైనా, ఇదిగో ప్రభా కుమారులు చేస్తున్న యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్లు కానీ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించినైనా, ప్రతి ఒక్కరిని ఆశీర్వించినైనా, తల్లగా ఉంచినైనా, అప్పు ఇచ్చేవారిగా ఉంచినైనా, అయ్యా నీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని బతిలాడుచు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ సండే మళ్ళీ లైవ్ మళ్ళీ కలుద్దాం. ఆమేన్.